హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. యువ కెప్టెన్స్ యువ జట్లు అని చెప్పొచ్చు. గుజరాత్ టైటాన్స్ కానీ పంజాబ్ కింగ్స్ కానీ వాళ్ళ యొక్క కెప్టెన్స్ గుజరాత్ టైటాన్స్ కి శుభమన్ గిల్ తీసుకున్నా, ఇటువైపు శ్రేయస్ అయ్యర్ తీసుకున్నా, ఇద్దరు యువ ఆటగాళ్ళు అదేవిధంగా ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతమైన ఫామ్ తో ఐపీఎల్లోకి వచ్చారు. ఈ ఐపీఎల్లో ఖచ్చితంగా శుభ్రంగా మా యొక్క ఆ కన్సిస్టెన్సీ ఫామ్ ని చూపిస్తూ మళ్ళీ ఒకసారి మార్క్ చూపిస్తూ ఇక్కడ ట్రోఫీ గెలవాలనే ఆలోచనలో ఉంటారు. ఆడిన 3 సీజన్‌లో ఆడిన మొదటి సీజన్‌లోనే ట్రోఫీ సాధించి, ఆ తర్వాత ఒకసారి ఫైనల్‌కొచ్చి, ఆ తర్వాత క్వాలిఫైయర్‌కొచ్చి అద్భుతమైన రీతిలో ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటిది గుజరాత్ టైటాన్స్. అప్పుడెప్పుడో సీజన్ స్టార్టింగ్‌లో ఒకసారి క్వాలిఫై, ఆ తర్వాత మళ్ళీ స్ట్రగుల్ అవుతూ పూర్తిగా ఇంకా డౌన్ ఫాల్ అవుతూ వస్తున్న జట్టేమో పంజాబ్ కింగ్స్. కానీ ఈ సీజన్‌లో మెగా వేలం ఏదైతే జరిగిందో యాక్షన్‌లో, ఆ యాక్షన్‌లో టీమ్స్ అంతా మారాయి. మారింది ఇక్కడ లెక్క మారింది. మా లెక్క మారింది. మా తిక్క ఏంటో చూపిస్తామన్నట్టుగా పంజాబ్ కింగ్స్ అదేవిధంగా గుజరాత్ టైటాన్స్ అయితే ఇద్దరు ఉన్నారు. ఇక్కడ గుజరాత్ టైటాన్స్‌కి హోమ్ గ్రౌండ్ కాబట్టి కాస్త పిచ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ అడ్వాంటేజ్‌ని యూజ్ చేసుకొని శుభమన్ గిల్ ఇక్కడ ఈ పిచ్ మీద అహ్మదాబాద్‌లో శుభ్రంగా చాలా శుభ్రంగా కొడతాడు. ఆ కొట్టే అవకాశం ఉంది. బ్యాటింగ్‌కి కూడా మంచి ట్రాక్ అయితే దొరికే అవకాశం ఉంది కాబట్టి శుభమన్ గిల్ నుంచి బాగా మంచి ఇన్నింగ్స్ అయితే రావచ్చు. ఎందుకంటే ఇటువైపు తీసుకుంటే గుజరాత్ టైటాన్స్‌లో బ్యాటింగ్‌లో తీసుకున్నా, బౌలింగ్ తీసుకున్నా ఓకే అనే విధంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్‌లో శుభమన్ గిల్, బట్లర్ అదేవిధంగా సాయి సుదర్శన్ వీళ్ళంతా వస్తుంటారు. మిడిల్ ఆర్డర్‌లో అవసరమైనప్పుడు రాహుల్ తివాటియా లాంటి వాళ్ళతో పరుగులొస్తాయి. మధ్యలో గ్లాన్ ఫిలిప్స్ ఉన్నాడు వీళ్ళకి శుభ్రంగా బాదడానికి. ఆహ్, వీళ్ళ బౌలింగ్ విషయానికొస్తే మహమ్మద్ షమ్మి గాని, కంగి సరాబాడ్ గాని ఇద్దరు కూడా వీళ్ళకి కాంట్రిబ్యూషన్ ఇచ్చే వాళ్ళున్నారు. స్పిన్ డిపార్ట్‌మెంట్‌లో సాయి సుదర్శన్ కూడా కొంతవరకు బౌలింగ్ ఏస్తాడు. రషీద్ ఖాన్ లాంటి ఒక డేంజరస్ బౌలర్. ఇక్కడ పంజాబ్ విషయానికి తీసుకుంటే అయ్యర్, ఇంగ్లీష్ ఇద్దరు కూడా ఉన్నారు బ్యాటర్స్. వీళ్ళకి గ్లాన్ మ్యాక్స్‌వెల్ కూడా మిడిల్ ఆర్డర్‌లో శుభ్రంగా కొట్టడానికి గ్లాన్ మ్యాక్స్‌వెల్ ఉన్నాడు. ప్రభు సిమ్రాన్ ఉన్నాడు వీళ్ళకి. ఓపెనింగ్‌లో తీసుకుంటే ప్రభు సిమ్రాన్, ఇంగ్లీష్ ఇద్దరు వచ్చే అవకాశం ఉంది. మిడిల్ ఆర్డర్‌లో గ్లాన్ మ్యాక్స్‌వెల్‌తోని కవర్ చేస్తారు. ఇక వీళ్ళ బౌలింగ్ విషయానికొస్తే బౌలింగు గుజరాత్‌తో పోలిస్తే కొంచెం అంత స్ట్రాంగ్‌గా లేదని అనిపిస్తది. ఎందుకంటే వీళ్ళు హర్షదీప్ సింగ్‌ని తీసుకున్నారు. హర్షదీప్ సింగ్ కంటిన్యూ అవుతున్నాడు. హర్షదీప్ సింగ్‌తో పాటు వీళ్ళకి మార్కో యాన్సన్‌గా ఒక ఆప్షన్ తీసుకోవచ్చు. మార్కస్ స్టైనిస్ కూడా ఉన్నాడు ఆల్‌రౌండర్‌గా. తనని యూజ్ చేస్తారా లేదంటే ఇద్దరిని యూజ్ చేస్తారా చూడాలి. యుజ్వేంద్ర చాహల్ రూపంలో ఒక మంచి స్పిన్నర్ అయితే వీళ్ళకున్నాడు. ఆ మంచి స్పిన్నర్‌ని సరిగ్గా యుటిలైజ్ చేసుకొని ఈ స్టేడియం కూడా చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇలాంటి సమయంలో చాహల్ నుంచి వికెట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ అయ్యర్ ఎలా వాడతాడనేది చూడాలి. ఇరు జట్లు కూడా సమానమైన బలరింలో ఉన్నాయి. అంతే స్ట్రెంగ్త్ అన్నంతో ఉన్నాయి కాబట్టి ఈ మ్యాచ్ అనేది నిజంగా యంగ్ గన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ అదేవిధంగా శుభమన్ గిల్ ఇద్దరు కూడా నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్. వీళ్ళంటే టీమిండియాకి నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్‌లో వీళ్ళు స్ట్రాంగ్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇలాంటి వాళ్ళు పోయినప్పుడు వీళ్ళు స్ట్రాంగ్‌గా నిలబడే పర్సన్స్ ఇద్దరు. ఒకరు ఓపెనర్ అయితే ఒకరి తర్వాత ఫస్ట్ డౌన్ ఆర్ సెకండ్ డౌన్‌లో వచ్చి అద్భుతమైన రీతిలో కొట్టేటువంటి అయ్యర్. అయ్యర్ వచ్చిన తర్వాత పంజాబ్ కింగ్స్ రాత మారుతుందా లేదా అనేది ఇక్కడ ఈ మ్యాచ్‌తో మొదలవుతుంది. ఎందుకంటే మొదటి మ్యాచ్‌లోనే వాళ్ళ మార్క్ అనేది కనిపిస్తది. సుశాంత్ సింగ్ లాంటి బ్యాట్స్‌మెన్, షారుఖ్ ఖాన్ లాంటి బ్యాట్స్‌మెన్స్ కూడా ఇరు జట్లలో యంగ్ బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎంతవరకు వీళ్ళని యూజ్ చేసుకొని ఈ యంగ్ గన్స్ అనే టైటిల్‌కి వీళ్ళు న్యాయం చేయగలుగుతారు అనేది చూడాలి. ఎందుకంటే ఇరు జట్ల కూడా పూర్తి స్థాయిగా సీనియారిటీ బేస్డ్‌గా ఎక్కువ పాపులారిటీ ఉన్న ప్లేయర్స్ కంటే కూడా యంగ్ గన్సే ఉన్నారు. మరి ఈ యంగ్ గన్స్ ఎంతవరకు ఈ మ్యాచ్‌ని ఎలా యూజ్ చేసుకుంటారనేది చూడాలి. ఎందుకంటే సాయి సుదర్శన్ అదేవిధంగా గిల్ వీళ్ళు ఇద్దరి మధ్యలో కూడా కాంబినేషన్స్ సెట్ అవుతాయి. అదేవిధంగా సాయి సుదర్శన్ లాస్ట్ సీజన్‌లో అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఒక లెఫ్ట్ హ్యాండర్‌గా తన టీమ్‌లోకి కూడా రావాలనే ఆలోచనలో ఇక్కడ పెర్ఫార్మన్స్ అయితే చూపించాలనుకుంటాడు. ఇటువైపు శ్రేయస్ అయ్యర్ ఖచ్చితంగా నేను నా మార్క్ చూపించాలి. టీమిండియాలో కన్సిస్టెంట్‌గా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాను కదా! ఇక్కడ కూడా ఆడి నా మార్క్ అనేది చూపించాలనే ఉద్దేశంలో తను ఉంటాడు. కాకపోతే ఫారెన్ ప్లేయర్స్‌ని ఇరు జట్లలో ఎవరిని ఎక్కడ ఆడిస్తారనేది కొంచెం కన్‌ఫ్యూజన్ అయితే ఇరు జట్లకు ఉంది. ఎందుకంటే ఇక్కడ తీసుకుంటే గ్లాన్ మ్యాక్స్‌వెల్‌ని ఎలా ఆడించాలని పంజాబ్, ఎక్కడ ఆడించాలని పంజాబ్ ఆలోచిస్తుంది. ఇక్కడ గ్లాన్ ఫిలిప్స్‌ని ఎక్కడ యుటిలైజ్ చేసుకోవాలి, ఎక్కడ ఆడించాలి అని చెప్పేసి గుజరాత్ టైటాన్స్ కూడా స్ట్రగుల్ అయితే అవుతుంది. విదేశీ బౌలర్స్‌ని మరి ఇక్కడ మార్కో యాన్సన్ అదేవిధంగా స్టాయినిస్‌ని ఇద్దరిని తీసుకుంటారా పంజాబ్‌లో? లేదంటే ఒక్కరిని అటువైపు తీసుకుంటారా అనేది చూడాలి.
కాకపోతే ఈ యంగ్ గన్స్ మధ్య మ్యాచ్ ఖచ్చితంగా ఆసక్తిగా ఉంటుంది. లాస్ట్ మ్యాచ్ మనం ఢిల్లీ, లక్నో మధ్య జరిగిన మ్యాచ్ చూసాం. అక్కడ యంగ్ గన్సే సపోర్ట్ చేశారు. అశుతోష్ శర్మ లాంటి వాళ్ళు గట్టిగా కొట్టి మ్యాచ్‌ని స్వరూపాన్నే మార్చేశారు కాబట్టి ఇక్కడ కూడా యంగ్ గన్స్‌తో ఉన్నటువంటి ఈ ఇరు జట్లు కూడా మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌నైతే ఇవ్వబోతున్నాయనైతే క్లారిటీగా చెప్పొచ్చు. కానీ ఆ ఎంటర్‌టైన్‌మెంట్ ఎటువైపు ఉంటుంది? అహ్మదాబాద్‌లో అచ్చొచ్చిన గిల్ వైపు ఉంటుందా? లేదంటే ఎక్కడైనా సరే శుభ్రంగా కొడతా అనే అయ్యర్ వైపు ఉంటుందా అనేది చూడాలి. అదే విధంగా ఒక చిన్న విషయం, ఎవరు గూడా ఈ ఐపీఎల్ సీజన్స్‌లో బెట్టింగ్స్‌కి అలవాటు గాకండి. దయచేసి ఈ ఈ గేమ్‌ని, క్రికెట్ అనే దాన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌గానే చూడండి. జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌గానే ఫీల్ అవ్వండి. ఎంత ప్రేమ ఉన్నా ఎంటర్‌టైన్‌మెంట్‌గానే ఫీల్ అవ్వండి. గానీ దీంతో బెట్టింగ్‌తో సాధించాలనే విధంగా బెట్టింగ్‌లో సాధించాలని బెట్టింగ్స్ మాత్రం పెట్టి మీ ఫ్యూచర్‌ని స్పాయిల్ జేసుకోవద్దని నేను విన్నవి జేసుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. ఈ మధ్య బెట్టింగ్స్ గురించి చాలా చర్చ గూడా నడుస్తుంది గాబట్టి, నేను ఇప్పటివరకు నా ఛానెల్‌లో బెట్టింగ్‌కి సంబంధించి ఎలాంటి ప్రమోషన్స్ చేయను, చేయదలుచుకోలేను. అలాంటివి చేయకూడదు గూడా గాబట్టి, ఖచ్చితంగా బెట్టింగ్స్ అనే దాన్ని ఎవ్వరు గూడా ఎంకరేజ్ చేయకండి, ఆడకండి, మీ డబ్బులు పోగొట్టకండి, మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.